ఢిల్లీలో నిరసనలు ఆందోళనలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు జంతర్ మంతర్. విపక్షాల నుంచి పౌర సమాజం వరకు ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్ వేదికగానే తమ నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇంతకు జంతర్ మంతర్కు ఆ పేరు ఎందుకొచ్చింది? జంతర్ మంతర్పై కోర్టులో దాఖలపై పిటిషన్తో ఈ ప్రాంతం మరోసారి చర్చకు వచ్చింది. జంతర్ మంతర్ పేరే చాలా విచిత్రంగా ఉంది కదా. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం కాలక్రమంలో నిరసనల వేదికగా మారటం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకప్పుడు సూర్యుడు నక్షత్రాల కదలికలను అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఈ నిర్మాణం ఆ తర్వాతి కాలంలో నిరసన గళలు, హక్కుల ఉద్యమాలకు వేదికగా మారింది. జైపూర్ మహారాజు సవాయి జైసింగ్ II జంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో నిర్మించాడు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధన కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది. జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతిలోని యంత్ర, మంత్ర అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెప్తారు. ఖగోళ గణనాలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా యంత్రమంత్ర కాలక్రమంలో జంతర్ మంతర్గా మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడ్డాయి. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటంతో తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం మొదలుపెట్టారు. దీంతో ఖగోళ పరిశోధనా కేంద్రం నిరసనలకు వేదికగా మారింది. రెండు 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇక్కడ నుండే ప్రారంభం అయ్యింది. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. 2012 నిర్భయ ఘటన తరువాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఆ ఉద్యమాలను జంతర్ మంతర్గా చిరునామాగా మారింది. ఆ తర్వాత రైతు ఉద్యమాలు, కనీస మద్దతు ధర కోసం ఆందోళనలు, 2020-21 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కూడా ఇక్కడే జరిగాయి. ప్రజల గళాన్ని ప్రభుత్వానికి వినిపించే వేదికగా జంతర్ మంతర్ తన ప్రత్యేకతను చాటుకుంది. 2023లో మహిళా రెజలర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే తరచూ జరిగే నిరసనలతో సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, స్థానికులు అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా కోరింది. కోర్టు తదుపరి విచారణలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం నిర్మించిన జంతర్ మంతర్ కాలక్రమంలో ప్రజాస్వామ్య నిరసనలకు ప్రతీకగా మారింది. అయితే ట్రాఫిక్ భద్రత, ప్రజా అసౌకర్యం వంటి అంశాల నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయ నిరసన వేదిక అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా భారత ప్రజాస్వామ్య చరిత్రలో జంతర్ మంతర్కు ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం అలాగే నిలిచిపోతుంది.